ఈ తండ్రికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. ఇది ఎవరి లైఫ్లో జరిగింది, ఆ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరో కూడా మీకు లాస్ట్లో పరిచయం చేస్తాను. దీని ఒరిజినల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో వీడియో అని టైప్ చేయండి, నేను పంపిస్తాను లింక్ కూడా. సో ఒక 7th క్లాస్ చదివే కుర్రాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో మార్కులు తక్కువ వచ్చాయని ఎక్కడ నాన్న దగ్గరికి తీసుకెళ్తే తిడతాడో కొడతాడో అని చెప్పి అతనే సంతకం పెట్టేద్దాం అనే లోపల ఎక్కడో చిన్నప్పటి నుంచి తండ్రి నేర్పిన విలువలు గుర్తొచ్చి సంతకం పెట్టకుండా అలాగే ఉండిపోయాడు. ఇంతలో మదర్ డిన్నర్ చేద్దురా అంటే వీడు నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడే తండ్రి వచ్చి, హే ఈరోజు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ రావాలి కదా, తీసుకురా అన్నాడు. పక్క నుంచి తల్లి, ఏమంటే తిన్నివ్వండి పర్లేదంటే, పర్లేదు తీసుకురమ్మనండి. వీడెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని చక్కడ పెట్టి నిలబడుకొని ఉన్నాడు, తల దించుకొని. ఇప్పుడు మార్కులు చూసి మా నాన్న నన్ను కొడతాడో తిడతాడో అని చెప్పి అలాగే తలదించుకొని ఉంటే వాళ్ళ నాన్న ఏం మాట్లాడుకుని సంతకం పెట్టేశాడు. వీడికి ఏం అర్థం కాదు. వెంటనే వాళ్ళ నాన్న, బిట్టు నీకు ఎన్నో ర్యాంక్ వచ్చిందని అడిగాడు. వీడు అలాగే తలదించుకొని 49th ర్యాంక్ అన్నాడు. మీ క్లాస్లో ఎంతమంది ఉంటారన్నాడు. 50 మెంబర్స్ ఉంటారన్నాడు. బిట్టు కూర్చో. అవును, నాకు విషయం చెప్పు. ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఒక్కసారి సెకండ్ వచ్చినా తట్టుకోలేడు. ప్రతిసారి అతని మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అసలు సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే అదేదో ఇంకా ఫెయిల్యూర్ అయినట్టు, ఏదేదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. కానీ నువ్వు కష్టపడితే ఈసారి 39th ర్యాంక్ తెచ్చుకోగలుగుతావు. ఇంకొద్ది కష్టపడితే 24th ర్యాంక్, ఇంకొద్ది కష్టపడితే 17th ర్యాంక్. ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం నీకుంది. ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు ఒక ఈవెంటే కానీ పర్సన్ కాదు. నెక్స్ట్ టైం నువ్వు ఇంప్రూవ్ చేసుకొని నా దగ్గరికి రా అన్నాడు. అప్పటిదాకా డల్గా ఉన్న ఫేసు ఒక్క చిరునవ్వు వచ్చి ఆనందంతో నేరుగా తండ్రిని చాక్ చేసుకొని, నాన్న నేను ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్పి అన్నాడు. ఈ ఇన్సిడెంట్ ఎవరి జీవితంలో జరిగింది తెలుసా? గుర్తుందా? కార్తికేయ 2 సినిమాలో కృష్ణుడి గురించి ఒక వ్యక్తి మాట్లాడతారు, బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్. ఆయన జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. మీకు డ్రాగన్ సినిమా గుర్తుందా? దాంట్లో కూడా కొడుకు పొరపాట్లు చేసిన ప్రతిసారి తండ్రి వెనక నుంచి నువ్వు ముందుకెళ్ళరా నేను చూసుకుంటానని చెప్పంగానే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ ఆ అబ్బాయికి వస్తుంది. సో నిజంగా ఈ ఇన్సిడెంట్ మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీని ఒరిజినల్ వీడియో కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో వీడియోని పెట్టండి, మీకు లింక్ వస్తుంది. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.